ఓం దివ్యాత్మస్వరూపులారా, భగవద్గీతలోని రహస్యాలను ఒకటి ఒకటిగా తెలుసుకుంటూ నేడు జ్ఞానయోగమే కాకుండా విజ్ఞానయోగం అనే దాన్ని కూడా భగవద్గీతలో చెప్పుటగల కారణం ఏంటి అనే దాని మీద మనం పరిశీలించినప్పుడు కేవలం శాస్త్రజ్ఞానం కాకుండా అనుభవ జ్ఞానం, పరిశోధనాత్మక జ్ఞానం ముఖ్యమనే విషయం దానిలో తెలుస్తూ ఉన్నది. ఆ నేపథ్యంలో నేడు భగవద్గీతలోని మొట్టమొదటి అధ్యాయంలో ఒక రహస్యం ఉంది. కారణం లేకుండా క్రియ ఉండదు అనే దానికి సరైనటువంటి సమాధానం అందులో తెలుస్తుంది. కానీ చాలామంది పెద్దలు దాన్ని పూర్తిగా విపులీకరించలేకపోయినరు. ఎందు గురించి అంటే చాలామంది, నేను ఎన్నో పుస్తకాలు, భగవద్గీత వ్యాఖ్యానం చేసినటువంటి పుస్తకాలు, చాలా పుస్తకాలు చదివినా కానీ చాలా భిన్న భిన్నమైనటువంటి వ్యాఖ్యానాలు కూడా అందులో కనిపించడం జరుగుతూ ఉంది. ఆ శ్లోకం ఏంటో నేను మీకు చదివి దాని గురించి వివరిస్తాను. ఈ భగవద్గీత అనేటువంటి జ్ఞానం యుద్ధ భూమిలో ఎందుకు చెప్పవలసి వచ్చింది అనే ప్రశ్నను మనం తప్పకుండా వేసుకోవాలి. యుద్ధము చేయుట కొరకు పోయినటువంటి అర్జునుడు ఎందు గురించి నేను యుద్ధము చేయ అని మారాం వేసిండు. వాట్ ఈస్ ద రీజన్? పక్క కారణం ఉంటుంది. ఆ కారణానికి సంబంధించినటువంటి ఒక సన్నివేశం అక్కడ జరిగింది. అదేంటంటే, యుద్ధం ప్రారంభమైంది. శంఖాలు, నాదాలు వారి దగ్గర ఉన్నటువంటి వాటిని మ్రోగించడం జరిగింది. అంటే యుద్ధం కాషన్ ఇవ్వడం జరిగింది. ఆ కాషన్ ఇచ్చిన తర్వాత అర్జునుడు ఏం చేసిండయా అంటే, తన సారథి అయినటువంటి కృష్ణునితో సేనయోరుభయోర్మధ్యే రథము స్థాపయం అని చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క ఇరు సైన్యముల మధ్య భాగములో రథాన్ని ఆపుము, నిలుపుము అనే ఒక ఆదేశం అర్జునుడు కృష్ణుడికి ఇచ్చిండు. ఆ కృష్ణుడు ఏం చేసిండయా అంటే, ఒక అద్భుతమైనటువంటి ఒక విధానాన్ని పాటించిండు. అక్కడ ఏం చేసిండయా అంటే, తనకున్నటువంటి ఒక భావనతోటి, తన అధికారంతో ఆ రథాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ ఆపిండయా అంటే, భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి తత్రా పశ్యాన్ స్థితాన్ పార్థ పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ
సేనయోరుభయోరపి ఆ రథాన్ని నేరుగా తీసుకొని పోయి ఇరు సైన్యముల మధ్య భాగంలో ఆపిండు. కానీ ఎక్కడ ఆపిండయ్యా అంటే భీష్ముడు, ద్రోణుడు మొదలగువారు. భీష్ముడు అంటే పితామహుడు, ద్రోణుడు అంటే గురువు. ఇటు గురువు కనిపించే చోట, పితామహుడైన భీష్ముడు కనిపించే చోట, మరియు స్నేహితులు, మిత్రులు ఇరు సైన్యములలో కూడా కనిపించే చోట రథాన్ని ఆపిండు అని దాని యొక్క అర్థం. అందులో కీలకమైనది ఏంటయ్యా అంటే సుహృదశ్చైవ అనేటువంటి పదము అత్యంత కీలకమైనటువంటిది అయి ఉన్నది. సుహృదశ్చైవ అంటే సు ప్లస్ హృద్ ప్లస్ చ ప్లస్ ఏవా అనేటువంటి అక్షరాలు అందులో ఉన్నవి, అర్థాలు అందులో ఉన్నవి. అంటే మంచి హృదయము గలవారు మాత్రమే కనిపించే చోట రథాన్ని ఆపిండు అనేటువంటి అంతరార్థం అందులో దాగి ఉన్నది. మంచి హృదయము గలవారు మాత్రమే అన్నప్పుడు చెడు చేసినటువంటి వాళ్ళు, చెడు హృదయం ఉన్నటువంటి వాళ్ళు కనిపించే చోట రథాన్ని నిలుపబడలేదు అని దాని యొక్క అంతరార్థం. అందుకనే దానివల్ల మనకేం తెలుస్తుందయ్యా అంటే కృష్ణుడు రథాన్ని ఎక్కడ ఆపిండు అనే దాని మీద మనం పరిశోధన చేసినట్లయితే పాంచాలి సభలోన భంగమొందిన నాడు బాధ్యుడౌ దుశాసు కడకు బోడే మాయజోదము చేసి బహుబాధ గూర్చిన మాయశకుని వంక మచ్చుబోడే అంతకు మూలము ఆకురుపతియగు దుర్యోధనుని కడకు పోనెపోడే ఏ నేరమెరుగని సద్భావభావితుల కడకేగి రథమునో నిలుపనతడు ఈ సన్నివేశాన్ని సుహృదశ్చైవ అనేటువంటి పదం యొక్క అంతరార్థాన్ని పరిశీలించిన మీదట నేను ఈ యొక్క పద్యాన్ని చదవడం జరిగింది. అంటే ఆ కృష్ణ పరమాత్మ ఒక క్రియేషన్ చేసిండు. ఆ క్రియేషన్ ఏంటిదయ్యా అంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని వంటి దుర్మార్గులు పాండవులకు హాని చేసినటువంటి వాళ్ళు, మాయాజూదం చేసినటువంటి వాళ్ళు, లక్క ఇల్లు దహనం చేసినటువంటి వాళ్ళు, సభలో ద్రౌపదిని అవమానింపజేసినటువంటి వాళ్ళు కనిపించే చోట రథాన్ని నిలుపలేదు. ఎందుకు? వారినే కనుక కనిపించినట్లయితే అర్జునులో పౌరుషం పెరిగిపోయేది, యుద్ధానికి వెనుకాడేవాడు కాదు, అతనిలో కరుణ భావాలు వచ్చేటివి కావు, భిన్న వైఖరి వచ్చేది కాదు. కాబట్టి వాళ్ళు కనిపించినటువంటి చోట నిలపడం వల్ల ఇతనిలో భిన్నమైనటువంటి భావన, ప్రేమ భావన, కారుణ్య భావన, వీళ్ళందరూ చావుకు సిద్ధంగా ఉన్నారు కదా, వీళ్ళని చంపితేనే కదా నాకు రాజ్య సుఖము, ఈ రాజ్య సుఖము నాకెందుకు, వీళ్ళని చంపడం ఎందుకు అనే భావన అతనిలో వచ్చింది. అప్పుడే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ప్రభో కృష్ణ, ఈ యుద్ధము వద్దు, ఈ రాజ్య సుఖం వద్దు, నేను యుద్ధము చేయలేను అని చెప్పి మొరబెట్టుకోవడం జరిగింది అర్జునుడు. ఇంత కారకుడు ఎవరయ్యా? మరి ఈ విధంగా అర్జునులో వైఖరి మారడానికి కారకుడు ఎవరు? క్రియేటర్ ఈజ్ ద కృష్ణ పరమాత్మ, క్రియేషన్ ఈజ్ ద రథాన్ని నిలిపే ప్రదేశం.
ఇట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ భగవద్గీత. దయచేసి భగవద్గీతను చదవడం కాదు, దానిలోని అంతరార్థాలను పరిశీలించాలి, మనకుగా పరిశీలించాలి. కేవలం పుస్తకం చదవడం కాదు, పుస్తకములో చదివిన దాన్ని చదువుకుంటూ మనము పరిశీలించినప్పుడు దానిలోని అంతరార్థము తెలుస్తుంది. దీనినే భగవద్గీతలో ఇమం పరమం గుహ్యం మద్భక్తే స్వవిదాస్యతి భక్తిమై పరాంకృత్వా మామే వైశ్యత్య సంశయ అనేటువంటి శ్లోకానికి అర్థమైపోతుంది. దాన్ని మనం అన్వేషించిన వాళ్ళమైతాం. కాబట్టి దయచేసి భగవద్గీతలోని రహస్యాలను ఒకటిగా తెలుసుకొని ఆచరించి తరించాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం కొనసాగుతుంది. ఓం తత్ సత్.